జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా మన దగ్గరున్న నల్లధనం స్విస్ బ్యాంక్ లోకి వెళ్ళి లేదా స్విస్ లో చాలా బ్యాంకుల్లో పెట్టుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ నల్లధనాన్ని బయటకు తీసుకుపోతున్నారు. వాటన్నిటిని తీసుకొస్తాను అని ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానన్న ఒక హామీ అప్పుడు ఇచ్చారు. ఆ హామీ గురించి చాలా మంది తెలుగు నాట మాట్లాడుతూనే ఉంటారు. ఏమైంది మా 15 లక్షలు ఏమైనా అని అడుగుతుంటారు. కానీ యాక్చువల్ ఆయన 15 లక్షలు అనలేదు, అది వేరే విషయం. 15 లక్షలు ఒక్కొక్కరికి వచ్చేంత డబ్బు బయటకు వెళ్ళిపోయింది అని చెప్పారు ఆయన. సో ఆ 15 లక్షలు నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా అయితే నాకైతే కనిపించలేదు. బట్ స్టిల్ అదే ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం తాలూకు వివరాలు భారతదేశానికి, భారత ప్రభుత్వానికి ముఖ్యంగా దఫాలుగా దశల వారీగా వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ రావడం అనేది జరుగుతూనే ఉంది. అండ్ మనం గ్లోబల్ రౌండప్ లో కూడా ఒకటి రెండు సార్లు మనం చర్చించాం కూడా ఈ అంశానికి సంబంధించి. ఇప్పుడు రీసెంట్ గా 5వ దఫా స్విస్ బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చాయి, మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ నల్లధనం డీటెయిల్స్. సో ఈ కొత్తగా వచ్చినటువంటి 5వ దశ లిస్ట్ ని మీరు ఎట్లా చూస్తారు? ఈ డీటెయిల్స్ ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఇప్పటి వరకు వచ్చిన వాటికి యాక్చువల్లీ మీరు ఇంకా ఎకనామిస్ట్ కూడా కాబట్టి, చార్టెడ్ అకౌంటెంట్ కూడా కాబట్టి, ఈ లూపులు అసలు ఇక్కడ నుంచి స్విస్ బ్యాంక్ లో పెట్టుకునే డబ్బులు కావచ్చు, వాటిని తీసుకురావడం పెద్ద తతంగం, అంతర్జాతీయ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. అట్ లాస్ట్ మనకు డబ్బులు వాళ్ళ డీటెయిల్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళ మీద చర్యలు ఉంటాయా? మళ్ళీ అదో క్వశ్చనా? ఒకసారి కొంచెం డీటెయిల్స్ చెప్తారా సార్? స్విస్ బ్యాంక్ లో పెట్టుకున్న ప్రతి ధనము నల్లధనం కాదు, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. జెన్యున్ బిజినెస్ పైసలు కూడా అక్కడ పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదో బిజినెస్ చేస్తున్నాము, మనకు దాన్ని ఫారిన్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, దానికి డైరెక్ట్ గా భారతదేశం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా విదేశాల్లో మనం దాన్ని కొంత ధనం పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఆ దృష్ట్యా కొంత దాంట్లో ఉన్న స్విస్ బ్యాంక్ లో ఉన్నదంతా కూడా నల్లధనం అని చెప్పడానికి వీల్లేదు. రెండవది, నల్లధనం కూడా తప్పకుండా ఉన్నది అక్కడ. ఇల్లీగల్ గా వీళ్ళకి ఇక్కడ ఏదో కాంట్రాక్ట్ ఇప్పిస్తే కనుక వీళ్ళ అకౌంట్లలో స్విస్ బ్యాంక్ లో వేయడం అన్నది గతంలో చాలా జరిగినాయి. ఈ ప్రభుత్వం రాకముందర మనకు స్విస్ బ్యాంక్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో స్విట్జర్లాండ్ తోటి మనం ఒప్పందం చేసుకున్న తర్వాత వాళ్ళు దఫాలుగా వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ అక్కడ ఆ బ్యాంకుల్లో మీరు పెట్టుకుంటే కనుక మీకు 0.1%, 0.2% మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఎవరు మూర్ఖులు కాదు అక్కడే పైసలు ఆ బ్యాంకులో పెట్టుకొని ఉంచుకోవడానికి. ఆ బ్యాంకులోకి పైసలు వచ్చి ఉండొచ్చు, వచ్చిన పైసల్ని ఇంకెక్కడో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్స్ కి తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ తీసుకెళ్తారో మనకు తెలియదు. బహుశా ఆఫ్రికాలో పెట్టుకోవచ్చు, లేదా ఇంకేదైనా కెసినోల్లో పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టుకోవచ్చు, స్టాక్ మార్కెట్లు కావచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు, మనకు తెలియదు. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తారో మనకు తెలియదు. కానీ మనీ ట్రయల్ ఉంటుంది. అక్కడ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిన ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్ళిందే మాత్రం తెలుస్తుంది. దానికి మించి అది పైసలు ఎక్కడికి వెళ్ళే చెప్పడం చాలా కష్టం. కొంతమంది దాన్ని స్విస్ బ్యాంక్ లో కొంత గతంలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు ఎన్నికలకు అవసరం వస్తుంది కాబట్టి దాన్ని కొంత ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలలో కొంత పరిస్థితి వేరేగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నికల కరప్షన్ అనేది ఒక డిఫరెంట్ స్థాయికి వెళ్ళిపోయింది. ఉచితాలు ఇచ్చుకుంటూ వీటితోటి గవర్నమెంట్ పైసలతోనే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎనీవే, మొత్తానికి అక్కడ నుంచి వచ్చినటువంటి డీటెయిల్స్ దాని ఆధారంగా వాళ్ళకు నోటీసులు పంపించడము, వాళ్ళ దగ్గర నుంచి వసూళ్లు చేయడం, ఇటువంటివన్నీ జరుగుతుంది. దాంట్లో అగ్రిమెంట్ మనకు స్విట్జర్లాండ్ తోటి అగ్రిమెంట్ ఏముందంటే దీంట్లో ఉన్నటువంటి పేర్లని బహిర్గతం చేయడానికి వీల్లేదు. మీరు దాన్ని ఆ డేటాని మీరు ఇన్వెస్టిగేట్ చేయడానికి వాడుకోవచ్చు, కానీ వాళ్లకు చెడ్డ పేరు వచ్చే దిశగా వాళ్ళ పేర్లన్నీ ఖులాసా చేయకూడదు. ఎందుకంటే దాంట్లో నేను ఇందాక చెప్పినట్టు జెన్యున్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండొచ్చు. నిజంగా బిజినెస్ చేస్తున్నట్టు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి మనకు, టాటాస్ ఉన్నారు, బిర్లాస్ ఉన్నారు, రిలయన్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా అకౌంట్స్ ఉండొచ్చు. ఇంటర్నేషనల్ గా వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి స్విట్జర్లాండ్ లో అకౌంట్స్ ఉండిండొచ్చు. వాళ్ళ పేర్లు ఉన్నాయనగానే మనకు దేశంలో ఏమైపోతుందంటే వీళ్ళందరూ దొంగలే అని చెప్పేసి ఒక నెరేటివ్ బిల్డప్ అవుతుంది. కాబట్టి అలా చేయడానికి వీల్లేదని ఒప్పందంలో అలా ఉన్నది. వాళ్ళ పేరు చెప్పడానికి వీల్లేదు. నిజంగా ఆ డేటా ఆధారంగా వీళ్ళు నల్లధనం అక్కడ పెట్టారనో, వీళ్ళు తప్పు చేశారనో, ఇది తప్పు ధనమనో ఏదో మీరు నిరూపించగలిగినప్పుడు కోర్టులో వాళ్ళ పేరు మీరు చెప్పొచ్చు అని చెప్పేసి ఒప్పందం ఉన్నది మనకు స్విట్జర్లాండ్కి.
అందుకనే మనకు ఈ 5 దఫాలు వచ్చిన పేర్లు కూడా మనకు బహిర్గతంగా తెలియట్లేదు. కానీ ప్రభుత్వం దాని మీద చర్యలు చేస్తున్నారు, దానికి నోటీసులు పంపిస్తున్నారు, దానికి కావాల్సినవన్నీ వస్తున్నాయి, అవన్నీ ప్రాసిక్యూషన్స్ జరుగుతున్నాయి, కోర్టులలో వెళ్తున్నాయి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ 15 లక్షల విషయం కూడా చూస్తే కనుక మనకు గతంలో మనకు ఉన్నటువంటి లీకేజెస్, ఏదైతే ట్యాక్స్ రూపేణా లీకేజెస్, మనుషులే లేని దగ్గర మనకు వాళ్ళకి లబ్ధిదారులు లేని దగ్గర కూడా పైసలు వెళ్ళిపోతున్నటువంటి రోజుల నుంచి ఈ రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ వచ్చిన తర్వాత కనీసం అంటే మనిషికి 10-15 లక్షల లీకేజ్ భారతదేశంలో మన కరప్షన్ రూపేణా, లంచగొండితనం రూపేణా లీక్ అవుతున్న పైసల్ని ఆపగలిగారు మోదీ. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా మన బ్యాంకులో 15 లక్షలు వేసి ఉండకపోవచ్చు, కానీ మన పైసలు వీళ్ళు ఇతరత్ర ఈ మొత్తం బడాబాబులందరూ లూట్ చేస్తున్న దాంట్లో అంతంత లక్షల రూపాయలన్నీ ఆయన ఆపగలిగారు. ఆ ఆపడం బట్టి మనకి ఈరోజు ఎకానమీ పటిష్టమైంది, 6.8% పెరగగలుగుతున్నాము. ఆ ధనాన్ని తీసుకెళ్లి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుకోగలుగుతున్నాము. ఆత్మనిర్భరత దృష్ట్యా మనం మన అస్త్రశస్త్రాలు పెంచుకోగలుగుతున్నాము, మనము చాలా అభివృద్ధి చెందగలుగుతున్నాం. ఎందుకంటే ఈ లీకేజ్ని ఆపగలిగాం కాబట్టి. సో డైరెక్ట్ గా 15 లక్షలు బయట నుంచి తీసుకురాకపోయినా ఇక్కడి నుంచి 15 లక్షలు నల్లధనంలో వెళ్లకుండా ఆయన ఆపగలిగారు. కాబట్టి ఇన్ దట్ సెన్స్ ఆయన చెప్పింది సత్యమైంది అని నేను భావిస్తాను. కానీ స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన ఈ అకౌంట్స్ మాత్రం మనకు ఇంకా ప్రాసిక్యూషన్ నిజంగా దీంట్లో ఎవరైనా తప్పిదం చేసి ఉంటే కనుక వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి మంచి ఎవిడెన్స్ మాత్రం ఈ రోజు మన దగ్గర ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.